కానీ పార్టీలో ఒక టాక్ ఉంది, ఎంపీ రఘునందన్ రావు ఈటల రాజేందర్ కలిసి ఓ గ్రూపును మెయింటైన్ చేస్తున్నారని ఒక వాదన బలంగా వస్తుంది. నిజమా ఇది? 100% అబద్ధం. ఆడలేనక మధ్యలో ఉండిందని ఇది పంచాయతీ అన్నట్టుగా అట్లా. పార్లమెంట్కి పోతాము, ఉన్న ఎంపీలు అందరం కలిసిపోకపోతే ఎవరైనా కలిసిపోతాం. రోజు విశ్వేశ్వరరెడ్డి గారు, నేను, నాగేష్ గారు, అరుణ గారు, ఈటల రాజేందర్ గారు మేమంతా కలిసిపోతాం, ఒకటే దగ్గర కూర్చుంటాం. అది గ్రూప్ ఎట్లా అవుతుంది? ఎస్, వాళ్ళు మంత్రులు కాబట్టి వాళ్ళు ముంగట కుర్చీలలో. రాష్ట్ర అధ్యక్ష పదవి ప్రకటన రాకపోవడానికి మీ బీజేపీలోని గ్రూపులే కారణం అంటారు. నిజమా? మరి కేంద్రంలో అధ్యక్ష పదవి ఎందుకు రాలేదు? బీజేపీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడారన్న? బీజేపీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బూత్ అధ్యక్షుడు, మండలాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆల్ ఇండియా అధ్యక్షుడు మారుతాడు. మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు మార్చేందుకు ఇదేమైనా కాంగ్రెసా లేకపోతే పుట్టినరోజులు రాసుకునేందుకు బీఆర్ఎస్ఆ? మీ పార్టీలో కొత్త వారిని అధ్యక్షులుగా కాకుండా పాత వాళ్ళు అడ్డుకుంటున్నారు అనేది ఒక బలమైన వాదన ఉంది. నిజమా ఇది? ఇప్పుడు నీకు అధ్యక్ష పదవి కావాలని నువ్వు అడుగుతున్నావు, నాకు అధ్యక్ష పదవి కావాలని నేను అడుగుతున్నావు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అడిగితే తప్పేముంది? 543 మంది ఎంపీలు ఉంటారన్న, ఒక ఆయనే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఆడు ఉండేది ఒకటే ఒక కుర్చీ ఉంటుంది. అందరికీ ప్రైమ్ మినిస్టర్ కావాలని ఉంటుంది. మొదటిసారి గెలిచినవని కూడా ఉంటుంది. తప్ప ఉండడం, ప్రెసిడెంట్ కావాలని అడగడం తప్ప. పార్టీ ఏది మంచి, ఎవరికి ఇస్తే పార్టీ బాగుపడుతుందని పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. నేను అందుకనే చెప్పిన, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనే పార్టీ మాది. నాకు ఇస్తూనే ఉంటా, నాకు ఇవ్వకపోతే పోతా అనేటోడు బీజేపీలో ఎవరు లేరు. నాకు ఏమని అడగడం తప్పు కాదని నేను అంటున్నా, బరాబర్ అడుగుతా. నేను పని చేస్తున్నావు కాబట్టి అడుగుతాను, నువ్వు పని చేస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు, తప్పేముందని అందులో. రైట్. మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కొంతమంది ఎంపీలకి ఎమ్మెల్యేలకి గ్యాప్ ఉందని ఒక బలమైన వాదన కూడా వినిపిస్తుంది. నిజమా ఇది? అంటే మా పార్టీలో పొద్దున్నైతే ఎవరి పని చేసుకుంటూ పోతాం, అంతే. పొద్దుకిన తర్వాత కలిసి వేరే కార్యక్రమాలు ఏం చేయలేము మేము కాబట్టి మీకు కలిసినట్టు కనబడతలేదు. కానీ అందరం కలిసేను, అందరం కలిసే పని చేస్తున్నాం. మిగతా పార్టీలకు పొద్దుగానే వేరే కార్యక్రమాలు, పార్టీలు భోజనం అయినాక వేరే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ సందర్భంగా అందరూ కలిసినట్టు కనబడతారు. అట్లా మాకు అట్లాంటి మంచి అలవాట్లు లేవు కాబట్టి మేము పార్టీలు కలవు, రాత్రి కలవు. పని అప్పుడు పని, మీటింగ్ అప్పుడు మీటింగ్ చేస్తుంటాం. అంటే ఒక్కసారి బీఆర్ఎస్ వైపు వద్దామన్నా, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే పథకాలు కొన్ని ప్రవేశపెట్టినారో, ఇందాకన్నారు ధరణి తెచ్చింది వాళ్ళే, కానీ ఆ ధరణి చెడియాలని ఆందోళన చేస్తారు. రుణమాఫీ చేయరు, రుణమాఫీ చేయాలని ఆందోళన చేస్తారు. 317 జీవో తెచ్చింది వాళ్ళే, 317 బాధితులకు న్యాయం చేయాలని వాళ్ళే డిమాండ్ చేస్తారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ పెట్టింది వాళ్ళే, మూసీ బాధితులకు న్యాయం చేయాలంటారు. అంటే ఎట్లా చూస్తారు? రివర్స్ గేర్లో వస్తున్న విధానాన్ని ఎట్లా చూస్తారు మీరు? అధికార పక్షంలో ఉన్నప్పుడేమో వాళ్ళకి చేయడం చేత కాలేదు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతనేమో ఎందుకైతే లేవని లొల్లిపెట్టేందుకైతే నోరు వస్తుంది. బట్ ప్రజలు గమనిస్తారు కదా అంటున్నాను నేను. మనం మాట్లాడుతున్నప్పుడు డ్యూయల్ రోల్ అనేది ఉండొద్దు. పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజల పక్షాన ఉండాలని కోరుకోవాలి. అంతేగాని అధికారంలో ఉన్నప్పుడు ఏది పడుతుంది, అధికారంలో ఉంటే ఎవరిని కలవము, ప్రతిపక్షం ఉంటే పొద్దుగాలైతే రోజు పోయి ధర్నా ఎత్తమ్మ, బొమ్మలు ఏరి, మా రాతలు రాయరు అంటే ఇది ఎక్కడ న్యాయం ఉంటుందన్న? సో దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద టీఆర్ఎస్ ప్రజల యొక్క విశ్వసనీయతను కోల్పోయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడు అందరికంటే ముందు చెప్పిండు రఘునందన్ రావు, ప్రజలు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇస్తారని చెప్పిన, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇస్తారు అని చెప్పిన, గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని ఫామ్ హౌస్కు పరిమితం చేస్తారని చెప్పిన, మెదక్ పార్లమెంట్ రఘునందన్ రావు అనేటోడే గెలుతాడని చెప్పిన, నేను చెప్పినవన్నీ జరిగినాయి. కానీ రఘునందన్ వార్తలు రాయేది పేపరు, రఘునందన్ గురించి టీవీలు చూపెట్టాయి, వాళ్ళకి నచ్చదు కాబట్టి చేయరు వాళ్ళు. అట్లా దానికి ఎవడేం చేస్తాడన్న? టీఆర్ఎస్ ఈజ్ 100% నోవేర్ ఇన్ ద పబ్లిక్. టీఆర్ఎస్ బట్ట ప్రజలకు విశ్వసనీయత లేదు. కానీ రోజు రోడ్ ఎక్కుతున్నారు కదా, రోజు ధర్నాలు చేస్తున్నారు కదా, ఇంకో ధర్నా. నేను మళ్ళీ చెప్తున్నాను, 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు రేపు 10 ఏళ్ళ నుంచి అధికారంలో నుండి రేపు బావ ముఖ్యమంత్రి కావాలన్నా, బావమరిది ముఖ్యమంత్రి కావాలన్నా అనే పంచాయతీ తప్ప టీఆర్ఎస్లో గతి లేదు, శృతి లేదు, రెండు లేవు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని గందరగోళమైనటువంటి పరిస్థితి. టీఆర్ఎస్కి కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిరు ప్రజలు, దాన్ని 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కొనసాగిస్తారు. అప్పటిదాకా బావమరుదులు ఇద్దరు బరిలో దిగి తన్నుకుంటారు. ఎవడు మిగులుతాడు ఎవడు పోతాడు అనేది మిగిలిన తర్వాత చూసుకుందాం. రైట్. 10 ఏళ్ళు అయింది అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి రాడు, ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సమస్యలపై స్పందించారు. ఎట్లా చూస్తారు మీరు? అరే ముఖ్యమంత్రి అయినా స్పందించలేదు, మీది అత్యాశ కదా ప్రతిపక్ష నాయకునిగా స్పందించాలని కోరుకోవడం? అంతేనా? ముఖ్యమంత్రినే ఇవన్నీ కలవనాడు, ముఖ్యమంత్రినే సెక్రటరియట్కి రానోడు, ముఖ్యమంత్రినే ప్రభుత్వం నుంచి సౌకర్యాలు తీసుకుంటున్నాడు అన్న, ప్రభుత్వం నుంచి అసెంబ్లీ సౌకర్యాలు తీసుకుంటున్నాడు. ముఖ్యమంత్రిగా తీసుకోలేదా? దేశంలో ప్రధానమంత్రి కంటే ఎక్కువ జీతం తీసుకున్నారు కదా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అప్పుడే పార్లమెంటుకు రానోడు, అప్పుడే అసెంబ్లీకి వచ్చి గంట కూర్చోనోడు, అప్పుడే సెక్రటరియట్కి రానోడు, అప్పుడే ప్రజల్ని కలవనోడు, అప్పుడే సొంత పార్టీ మంత్రుల్ని గేట్ల కాడ కానిస్టేబుల్ అనేటి ఆపినోడు. ఆయన నుంచి మీరెందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న? ఈజ్ లైక్ దట్ అంతే. మీరు ఆయన గురించి ఆశపడ్డం, ఆయన ఏదో చేస్తాడు ప్రజా సమస్యలు కొట్లాడతాడు అనుకోవడం మీ అమాయకత్వం. అది కానీ ఫామ్ హౌస్లో కూర్చొని వ్యూహాల పదును పెడతాడు, రకరకాలు చెప్తారంటారు కదా. ఎవరు రాస్తున్నా? నువ్వే రాస్తున్నావు. మళ్ళీ మీ మీడియాకి ఏం వార్త దొరకకపోతే కేసీఆర్ వ్యూహాలు పంపుతున్నాడు. ఏమి ఉంటుందన్న? పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, ప్రజలు ఓటే అయినప్పుడు ఏమవుతుందన్న?
బలవంతమైన పెద్ద సర్పం అన్న, ఈ రూమ్ కంటే పొడుగుంటుంది నాగుంబాం, చీమకి ఇంతే ఉంటుంది ఎర్ర చీమలు జమ అయితే పామును కదలకుండా చేస్తాయన్న.